హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సైకిల్ ఎగ్జామ్లో భాగంగా టేబుల్ టెస్ట్, వాచ్ క్లాక్ టెస్ట్, అదేవిధంగా బ్రిక్ టెస్ట్కి సంబంధించి చాలా వరకు నేను ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేశాను. చాలామంది పిల్లలు పెట్టిన క్వశ్చన్స్ని కూడా నేను వాటన్నింటినీ కూడా సాల్వ్ చేసి వీడియోస్ చేస్తున్నాను. ఇవన్నీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీరు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. నేను కుదిరితే వాటి మీద అన్నిటి మీద కూడా ఒక ప్లేలిస్ట్ చేసి పక్కన పెడతాను. ఓకేనా? సో జూలై 15వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఏమాత్రం కూడా ఆపద్దు, అలాగే ముందుకు వెళ్ళండి. సో అందరూ అడుగుతున్నారు ఎక్కడ సార్ అంటే అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్. సో ప్రిఫర్డ్గా అదే మంచి వెబ్సైట్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ ప్యాటర్న్ మొత్తం అలాగే మ్యాక్సిమం 95% అలాగే ఉండిద్ది కాబట్టి అందరూ కూడా అక్కడ రాస్తే బాగుండిద్ది. ఓకేనా? సో ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఇంకా ప్రైస్ తగ్గినట్టుంది. ఇఫ్ పాసిబుల్ అయితే తీసుకొని ఈ 15 రోజులు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినా సరే మీరు కొంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా 1100, 1500, 1000 అని ఆలోచన చేయమాకండి. ఇక్కడ వరకు చివరికి వచ్చాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు మనం హిడెన్ క్యూబ్ టెస్ట్లో రకరకాల టెస్టులు ఉన్నాయి. ఎక్కువగా అందరూ కూడా హిడెన్ క్యూబ్ టెస్ట్లో ఈ 10 నిమిషాల్లో ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం చాలా క్లియర్గా ఆలోచన చేద్దాం. సో మొత్తం మనకి 10 minutesలో 50 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో 10 minutesలో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం చాలా చక్కగా సాల్వ్ చేయాలి. ఈ మధ్య రీసెంట్గా ఫ్లోర్ అన్నమాట, మనం ఫ్లోర్స్ లెక్కేసాం అనుకోండి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోరు, ఎక్కువగా 4 ఫ్లోర్లు. 5 అనేది చాలా తక్కువగా ఉండిద్దిలే. 4 ఫ్లోర్స్ అనమాట. 1, 2, 3, 4 ఇలా 4 ఫ్లోర్స్ ఎత్తులో క్యూబ్స్ అనే వాటిని సెట్ చేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తూ రకరకాల ఫిగర్స్ని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు అలాంటి కన్ఫ్యూజన్ ఫిగర్స్లో ఒక 50 క్వశ్చన్స్ ఒక సెట్ చేద్దాం. ఇలా మనం కంప్లీట్గా ఎన్ని సెట్స్ అయితే చేయగలమో అన్ని సెట్స్, అటు ఇటుగా ఒక 4 సెట్స్ అనేవి వీటి మీద మనం చేద్దాం. వీటి మీద మీకు ఒక అవగాహన అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా? సో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళైతే ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే వినే వాళ్ళైతే జాగ్రత్తగా వినండి. నేను అటు ఇటు ఇద్దరికి ఉపయోగకరంగా మాట్లాడతాను. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైద్ది. ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను బేసిక్ లెవెల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వీడియోస్లో ఉండిద్ది. మీకు డెప్త్ పర్సెప్షన్ టెస్ట్లోకి వెళ్తే మీరు హిడెన్ క్యూబ్ టెస్ట్లో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దోస్ ఆర్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు కాస్త ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, అందరికీ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం హై లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. దోస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్. మనకి చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వీడియోని షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా? కంపల్సరీగా వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవ్వండి. మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకా వగేరా ఏమైనా ఉన్నా సరే అక్కడ పోస్ట్ చేస్తాను, మీకు వెంటనే విషయం తెలిసింది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. మ్యాక్సిమం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మార్నింగ్ 8 AM నుంచి 10 AM మధ్య నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మోస్ట్లీ ఏదో కొన్ని వీడియోస్ అడావుడిగా కంపల్సరీ కాబట్టి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటా. కానీ కంపల్సరీగా నేను వీడియో అప్లోడ్ చేయాలంటే నేను ప్రిఫర్డ్గా ఫాలో అయ్యే టైం అదే అనమాట. సో మార్నింగ్ 8 నుంచి 10 మధ్య నేను ఒకవేళ వీడియో అప్లోడ్ చేస్తే కంపల్సరీ వచ్చింది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి కొత్త వీడియో ఏమైనా వచ్చిందా లేదా అని. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్దాం. టోటల్ 50 క్వశ్చన్స్. ఈజీగా ప్రతి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక వాచ్ క్లాక్ టెస్ట్ కూడా అడుగుతున్నారు. సో అది కూడా చేస్తాను. నేను ఆల్రెడీ చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా ఎగ్జామ్ జరిగే వరకు నేను చేస్తూనే ఉంటాను. అటు తర్వాత నేను NTPC, గ్రూప్ D, అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించి జనరల్ సైన్స్ మీద ఫుల్గా ఇక దాని మీదే ఫోకస్ అయ్యి మీకు క్లియర్గా అన్ని పేపర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇక్కడతో ALP అనేది పూర్తి అయిపోయింది. ఆనెస్ట్ ప్రిపేర్ అయ్యే ALP స్టూడెంట్స్ కూడా ఇంక ఇబ్బంది లేకుండా మన ఛానల్లో ఫ్రీగా సైకో అండ్ ALP CBT 1 అదేవిధంగా CBT 2 వీటికి సంబంధించిన మొత్తం వీడియోస్ దాంట్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా మనం ఈ క్యూబ్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లేయర్ మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ లేయర్ని కంపల్సరీగా మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక మిగతా లేయర్స్ ఏమైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయండి. ఇది ఈజీ పద్ధతి అనమాట. ఓకేనా? ఈ పద్ధతిలో మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి. చూడండి, 1, 2, 3, 4, 5
సో మొత్తం 9 ఉంటాయి అన్నమాట. అంతే కదా, క్యూబ్లో ఇక్కడ 9 ఉంటాయి, పైన 9 ఉంటాయి, ఇంకో 9 ఉంటాయి. 9 9 9 అలా ప్రతి దాంట్లో 9 ఉండాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫస్ట్ బేస్ లేయర్ ఇది సాల్వ్ చేయాలి. 1 2 3 4 5 సో మొత్తం 9 ఉండాలి. ఇప్పుడు ఎన్ని పోయినాయి? 5 పోయినాయి. ఇక ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే మనకి కనబడనివి 4 ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా 3/3 క్యూబ్ వచ్చేసినప్పుడల్లా నేను స్టార్టింగ్ 4 వేసేస్తాను. అంతే కదా. కొన్నిసార్లు పజిల్ని చూస్తాను. ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో ఇచ్చాడు అనుకోండి, వెంటనే నేను వేసేస్తాను. 4 అని రాసుకుంటాను పక్కన. మనం ఎగ్జామినేషన్ హాల్లో పెన్ను పెన్సిల్ ఏముండదు కాబట్టి మీరు 4 అని వేలతో గుర్తుపెట్టుకోండి. ఇక అక్కడి నుంచి లెక్కేయాలన్నమాట. ఓకేనా? చూడండి, డైరెక్ట్గా 4 వేసేస్తాను. అర్థమైందా? అది ఒకవేళ బేస్ వేరేదనుకో అప్పుడు లెక్కేసేస్తాను. చూడంగానే అర్థమైపోయింది నాకు కింద పజిల్స్లో 4 ఇచ్చాడా ఇంకా ఎక్కువ ఇచ్చాడా అన్న విషయం. 1 2 3 4 5 సో 9 - 5 4 తర్వాత ఇప్పుడు ఇక ప్రతి లేయర్ని మనం పైనుంచి కౌంట్ చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా ఉండిద్ది. ఓకేనా? చూడండి, ఈ 2 కనపడుతున్నాయి, ఈ 2 కనపడుతున్నాయి, ఇది కూడా కనపడుతుంది. ఇక కనపడినవి ఏంటో పట్టుకోవటమే. దీని కింద ఒకటి ఉండిద్ది, ఒకటి, దీని కింద 2 ఉంటాయి అన్నమాట. ఈ లేయర్లో ఒకటి వచ్చిందంటే ఈ లేయర్లో 2 ఉంటాయి కదా, కామన్ సెన్స్ కదా. ఈ లేయర్లో నీకు దాని కింద ఒకటంటే నువ్వు పైకి వెళ్ళావు, ఇంకో ఫ్లోర్ పైకి వెళ్ళావు, అప్పుడు దీని కింద 2 ఉంటాయి. సో 4 + 3 ఎంత? 7. సో ఆన్సర్ ఎంత? 7 అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 7. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడే, విషయం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇక్కడ 4 అని రాసుకున్న తర్వాత దీని కింద 2, దీని కింద 1, 3, 4 3 7 అలా సింపుల్గా పెట్టేయాలన్నమాట. ఓకేనా? సో ఆన్సర్ 7. ఇప్పుడు రెండోది చూడండి. 1 2 3 4 5 అంటే 4 వస్తాయి, పక్కన రాసేసా. ఓకేనా? ఈ లేయర్లు అన్నీ కనపడుతున్నాయి, ఈ లేయర్లు అన్నీ కనపడుతున్నాయి, ఇది అన్నీ కనపడుతున్నాయి. కానీ ఈ లేయర్లో కనపట్లేదు. ఎన్ని ఉంటాయి? వీటి వెనకాలే కదా ఉండేది, 2 ఉంటాయి. 4 + 2 6 ఆన్సర్. ఓకేనా? కింద కౌంట్ చేసుకోవడం 4, కంపల్సరీగా 4 రాసేసాయి. చూడంగానే నీకు అర్థమైపోవాలి, కానీ కింద గమనించారాయి, చూడకుండా 4 అని ఫిక్స్ అయ్యాక కొన్ని నీకు ఆరిస్తాడు, అప్పుడు 3 మిగులుతాయి అనమాట. ఎక్కడో చోట ఏదో ఒక క్యూబ్ నీకు అలా సెట్ చేస్తాడు నేను కన్ఫ్యూజ్ చేయడానికి. ఆ మధ్యలో నుంచి వచ్చినా సరే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? చూడండి ఎంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలో. చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 అంటే 4 వస్తాయి. ఓకే, ఇది కనపడుతుంది, ఇది కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కూడా కనపడుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు దీని కింద 2 ఉన్నాయి అన్నమాట. 2 4 2 ఎంత? 6. సో మూడో క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 6 అన్నమాట. ఓకేనా? చూడండి, 1 2 3 4 5 అంటే 4 మిగులుతాయి. ఇది కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, దీని కింద 2 కనపడుతున్నాయి అంటే 1, దీని కింద 1, దీని కింద 1. ఓకేనా? సో 4 + 3 ఎంత? 7 అనమాట. చూడండి, మళ్ళా చూపిస్తాను ఎక్కడ మిస్ అయినాయో. దీని కింద 1 ఉంది, దీని కింద 1 ఉంది, ఈ రెండింటి కింద ఇంకోటి ఉంది, దీని వెనకాల ఉందన్నమాట 3. సో మొత్తం 3. 1 2 3 4 5 4 + 3 ఎంత? 7. 4 క్వశ్చన్ ఆన్సర్ 7. ఓకేనా? ఏమైనా ఇబ్బంది ఉందా? 1 2 3 4 5 అంటే 4. నెక్స్ట్ ఇది లేదు, లేదు, 2 కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, దీని కింద 2, 4 + 2 6. సింపుల్. ఓకేనా? ఇంకా ఈజీ మెథడ్స్ ఉన్నాయి తెలుసా. నేను మీకు చెప్తే మీరు ఎంతమంది అర్థం చేసుకోగలరో లేదో నాకు తెలియదు, కానీ ఈ మెథడ్ బెస్ట్, అయిపోయింది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఆడుకుంటూ పాడుకుంటూ సాల్వ్ చేయొచ్చు. 1 2 3 4 5 అంటే 4. ఇవి 2 కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది చూడండి. ఇప్పుడు దీని కింద 1 మిగిలిపోయింది, 1, ఈ రెండింటి కింద ఇంకోటి ఉంది 1. ఎంత? 4 + 2 6 అన్నమాట. ఓకేనా? అంటే ఇది కూడా 4. ఇదిగోండి 1 2 3 4 లేయర్స్ అనమాట. మీకు బొమ్మ చిన్నగా కనపడుతుంది, కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఇదే పెద్దగా చూపిస్తాడు. పెద్దగా కనిపెట్టేసరికి మీరు పెద్దగా అనిపిస్తా, ఏదో కన్ఫ్యూజన్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఈజీ. ఓకేనా? ఇదిగోండి ఈ క్యూబ్ కింద 1 మిస్ అయింది, ఈ క్యూబ్ కింద 1 మిస్ అయింది. ఇక కనపడేవి నేను లెక్క కౌంట్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? ఇంకో మంది ఏం చేస్తారంటే ఈ 1వ లేయర్ని కౌంట్ చేసావు అనే విషయం మర్చిపోతారు. నువ్వు ఇంక ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. నీకు ఈ ఫస్ట్ లేయర్ అయిపోయింది,
సెకండ్ లేయర్ నుంచే నీ కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? చూడండి 1 2 3 4 5 4 రాశాను. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. దీని కింద రెండే ఉన్నాయి, ఒకటి ఉండాలి, ప్లస్ 1 5. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5. ఓకేనా? 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఓకే, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 2 కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. 1 2 ఇది మొత్తం ఎన్ని? 3 ఉండాలన్నమాట. 1 2 3 ఇదిగోండి, ఈ లేయర్ లెక్కేయకూడదు, ఆల్రెడీ లెక్కేసాం కాబట్టి ఈ 3టినే లెక్కేయాలి. చూడండి, వివరంగా చెబుతాను. ఇలాంటి ఫిగర్స్ దగ్గర పోతాం మనం. ఇది ఆల్రెడీ లెక్కేసాం. 1 2 3 ఉండాలి. ఇక్కడ నీకు 1 2 కలిపడింది అంటే ఒకటి మిస్ అయింది, 1 2 కలిపడింది అంటే ఒకటి మిస్ అయింది. ఎన్ని మిస్ అయినాయి? 2. అవునా కదా? సో కింద 4 4 ప్లస్ 2 ఎంత? 6. 8వ క్వశ్చన్ ఆన్సర్ 6 అనమాట. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, ఇది లెక్కేసిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదని కౌంట్ చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి 3 అని గుర్తుపెట్టుకుంటే దీనిలాగే ఇది ఉండాలి, దానిలాగే అది ఉండాలి. నీకు 2 2 కనపడుతున్నాయి, కింద 2 మిస్ అయినాయి, డైరెక్ట్గా 2 వేసేసుకోవచ్చు. నీ ప్రాక్టీస్ అనమాట. నువ్వు ఎంత బాగా ట్రైన్ అన్నావు దాని మీద అలా సాల్వ్ చేస్తూ ఉంటారు. చూడండి 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఈ కింద 1 కనపడుతుంది, ఇంకోటి మిస్ అయింది 1. దీని కింద 1, దీని కింద 1, దీని కింద 1, 3. మొత్తం ఎన్న? 8. సో 9వ క్వశ్చన్ ఆన్సర్ 8 అనమాట. ఓకేనా? ఇదిగోండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ ఉంది, ఇది ఎన్ని ఉన్నాయి? దీని కింద 1, ఇది 1, మొత్తం 2 లేయర్స్ అనమాట. నీకు 1 కనపడింది అంటే కింద 1 మిస్ అయింది, దాని కింద 1 ఉంది అనమాట. నెక్స్ట్ నీకు ఇది 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 3 కనపడుతున్నాయి, దీని కింద ఉన్న ఇది కనపట్ల. ఓకేనా పాయింట్? అదనమాట, మనం అది కౌంట్ చేసాం కాబట్టి 1 2 3 4 5 4 మిగులుతాయి. దీని కింద 1, దీని కింద 1, 2 4 2 6. ఓకేనా? నెక్స్ట్ దాని కింద 7 8 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5 అంటే 4 మిగులుతాయి అనమాట. దీని కింద 2 కనపడుతున్నాయి, ఈ 2 ఉన్నాయి, ఇది ఉంది, ఈ 2 ఉన్నాయి. దీని కింద 2 మిస్ అయినాయి. సో 4 ప్లస్ 2 ఎంత? 6 అనమాట. సో ఆన్సర్ 6. ఓకేనా? ఎక్కడ మిస్ అయినాయి? ఏ లేయర్కి మిస్ అయినాయి? ఇదిగోండి, బాగా మిస్ అయిన లేయర్ ఇదనమాట. 1 2 3 4 అంటే మొత్తం ఇక్కడ వరకు 3 ఉండాలి, నీకు 1 కనపడుతుంది, దీని కింద 2 ఉంటాయి అనమాట. ఆ అజంప్షన్ నీకు వచ్చేయాలి. నెక్స్ట్ 11వ క్వశ్చన్. 1 2 3 4 5 అంటే 4 అనమాట. 1 చూడండి, ఇది కనపడుతుంది, దీని కింద 1, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, దీని కింద 1, నెక్స్ట్ దీని కింద 2. అంతేనే కదా? దీని కింద 1, దీని కింద 1, దాని కింద 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు మొత్తం ఏమైంది? 4 4 8 అయిపోయింది. 1 + 1 2, 2 2 4, 4 4 8 అనమాట. సింపుల్. ఓకేనా? చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఎమ్మటినే మన కింద 5 లెక్కేసి 4 వేయకూడదు. ఇదిగో 1 2 3 4 5 6 7 చూసారా? కింద ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు అనమాట. అంటే మొత్తం 9 ఉండాలి, 7 పోతే 2 అనమాట. 2 ప్లస్. ఇప్పుడు చూడు, ఇది కనపడుతుంది, దీని కింద కనపడుతుంది, ఇది కనపట్ల, ఇది కనపడుతుంది, దీని కింద ఈ 2 కనపడుతున్నాయి, దీని కింద 1 కనపడింది. అంటే దీని కిందేమో 1 మిస్ అయింది, దీని కిందేమో 2 మిస్ అయింది. 4 ప్లస్ ఎంత? 2, మొత్తం 3 అనమాట. ఓకేనా? సో 3 2 ఎంత? 5. సో ఆన్సర్ 5. 12వ క్వశ్చన్ ఆన్సర్ 5. మళ్ళీ చదువుతా చూడండి, మిస్ అవ్వకుండా. 1 2 3 4 5 6 7 అంటే 2 మిగులుతాయి, ప్లస్ ఇక్కడ 3 ఉండాలి, దీని వెనకాల 3 ఉండాలి, దాని వెనకాల 3 ఉండాలి. చూస్తే ఇక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 1 మిస్ అయింది, ఇది 1 కనపడుతుంది అంటే 2 మిస్ అయింది. 2 + 3 ఎంత? 5. 12వ క్వశ్చన్కి 5. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది కనపడుతుంది, దీని కింద 2 కనపడుతున్నాయి, దీని కింద 2 కనపడుతున్నాయి, దీని కింద 2 కనపడుతున్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 4. 13వ క్వశ్చన్ ఆన్సర్ 4. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. 4 ప్లస్ ఈ 2 కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఈ 3 కనపడుతున్నాయి. ఇది 3 అంటే ఈ కూడా ఎన్ని ఉండాలి? 3 ఉండాలి, 2 ఉన్నాయి అంటే 1 మిస్ అయింది. ఇది మొత్తం 3 ఉండాలి అంటే 1 ఉంది, 2 మిస్ అయింది. 4 + 3 ఎంత? 7. 14వ క్వశ్చన్కి ఆన్సర్ 7. ఓకేనా అమ్మా? నెక్స్ట్ 1 2 3 4 5
కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 5 వేసి 4 వేయకూడదు. చూడండి 6 7 8 చూసారా, మొత్తం ఎన్ని ఉండాలి, 9 ఉండాలి. వాడు 8 ఇచ్చేసాడు అంటే మిగిలిపోయింది 1 అనమాట. ఇలాంటి చోట కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, ఇదిగోండి 1 2 3 లోపల 3 ఉన్నాయి, 4 5 6 7 8 అంటే 1 అనమాట. ఇది కనపడుతుంది, ఈ 2 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి. సో అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి 15వ క్వశ్చన్కి? ఒక్క నిమిషం, సంథింగ్ ఏదో మిస్ చేశానా? 1 2 3 4 5 6 7 8 8 అంటే 1 అనమాట. 1 1 ఇది కనపడుతుంది, 1 1 మిస్ అయిపోయింది, ఈ 2 ఈ 3 కనపడుతుంది, ఈ 3 కనపడుతుంది. 15వ క్వశ్చన్ ఆన్సర్ 1 అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. చూడండి 1 2 3 4 5 6 7 అంటే 7 అంటే 3 ఉంటాయి, సారీ 7 అంటే 2 అనమాట. 9లోంచి 7 పోతే ఎంత, 2 వేసేసాను. చూడండి ఈ 2 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 ఈ కూడా 3 ఉండాలి, ఈ కూడా 3 ఉండాలి. కానీ 1 2 2 కనపడుతున్నాయి, 1 2 2 కనపడుతున్నాయి అంటే 1 1 మిస్ అయింది అనమాట. ఓకేనా, అంటే 2 2 + 2 ఎంత, 4. ఆన్సర్ 4. ఓకేనా. నెక్స్ట్ 17వ క్వశ్చన్ 1 1 2 3 4 5 అంటే 4 అనమాట. 9లోంచి 5 పోతే 4, ఇక డైరెక్ట్గా 4 వేసేస్తా అర్థమైనప్పుడు. కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. అప్పుడు 17వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 4. నెక్స్ట్ 1 2 3 4 5 4 వేసాను, కనపడుతుంది, ఈ 2 కనపడుతున్నాయి, ఈ 2 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి. ఇప్పుడు దీని కింద ఒకటి ఉంది, దీని కింద ఒకటి ఉంది, 1 దీని కింద 2, దీని కింద 2 2 2 2 2 మొత్తం ఎన్ని, 6. అవునా కదా, ఇది మిస్ అయిపోయింది, ఇది ఉండకూడదు. దీని కింద 2, దీని కింద 2 4 4 1 5 5 4 9 అనమాట. సో 9 వచ్చినాయి. చూడండి ఎలా చదువుతాను, కింద 5 పోతే 4, ఓకే, దీని కింద 1, ఓకే. ఇప్పుడు పై లేయర్కి వెళ్దాం, ఈ 3 కనపడుతున్నాయి, అప్పుడు ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. నీకు 1 కనపడుతుంది అంటే 2 ఉంటాయి, దీనికి 1 కనపడుతుంది అంటే 2 ఉంటాయి. మొత్తం ఎంత, 9. ఓకేనా. చూడండి 1 2 3 4 5 4 అనమాట. ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది కూడా ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. నీకు 1 కనపడుతుంది, 2 మిస్ అయింది, 2 4 2 ఎంత, 6. 19వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 6. ఓకేనా అమ్మా. చూడు 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఇవన్నీ ఉండాలి, 2 ఉండాలి అంటే 1 ఉంది, 1. ఈ మొత్తం ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. నీకు 2 ఉన్నాయి, ఇవి ఇక్కడ 2 ఉన్నాయి అంటే 1 మిస్ అయింది, ఇక్కడ 1 ఉన్నాయి అంటే 2 మిస్ అయింది. మొత్తం 3 4 3 7 7 1 8. 21వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 8. మళ్ళా చదువుతాను చూడండి క్వశ్చన్, కాస్త కన్ఫ్యూజన్ క్వశ్చన్ మళ్ళా చదువుతున్నాను మీకు. 1 2 3 4 5 4 అనమాట. ఇప్పుడు ఈ 3 ఉండాలి, ఇక్కడ 2 ఉన్నాయి అంటే 1 మిస్ అయింది, ఇక్కడ 1 ఉంది అంటే 2 మిస్ అయింది. 4 + 3 ఇక్కడ 2 ఉండాలి, 1 ఉంది అంటే 1 మిస్ అయింది, 8. సింపుల్ కదా. ఓకేనా, 20 అయిపోయినాయి. నెక్స్ట్ 21. చూడు 1 2 3 4 5 5 వేసి అడావుడికి వేయకూడదు. ఇదిగో 2 కనపడుతున్నాయి చూసావా, 6 7 అంటే 2 అనమాట. 9లో నుంచి 7 తీస్తే 2, ఇవి 2 ఉన్నాయి, ఇది ఉంది, ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి, 2. 21వ క్వశ్చన్ ఆన్సర్ 2. ఓకేనా. 1 2 3 4 5 అంటే 4. ఇవన్నీ ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది, ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. 22వ క్వశ్చన్ ఆన్సర్ 4. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఓకేనా. ఇదిగోండి దీని కింద 1 మిస్ అయింది, దీని కింద 1 మిస్ అయింది. 4 + 2 ఎంత, 6. 23వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 6. ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇదిగోండి 3 ఉండాలి. ఓకేనా. ఇక్కడ 1 కనపడుతుంది అంటే 2 మిస్, 1 కనపడుతుంది 2 మిస్. ఇదిగోండి ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. సో ఇక్కడ 4, అక్కడ 4 మొత్తం ఎంత, 8. 24వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 8. ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 7 పోతే 2 అనమాట. ఓకే, ఈ మొత్తం 3 ఉండాలి. యారో మార్క్ గుర్తుపెట్టుకోవాలి 3 ఉండాలని.
ఇక్కడ 2 ఉన్నాయి అంటే 1 మిస్, ఇక్కడ 2 ఉన్నాయి అంటే 1 మిస్. మొత్తం ఎంత 2, 2 2 ఎంత 4. 25 క్వశ్చన్ ఆన్సర్ ఎంత 4. ఓకేనా, చూసారా సింపుల్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయండి. చాలామంది ప్రాక్టీస్ చేయకి అర్థం కావట్లేదు. 1 2 3 4 5 అంటే 4, ఇవి 2 ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది, ఈ 2 ఉన్నాయి. దీని కింద 2 ఉండాలి, 1 మిస్ అయింది. దీని కింద మొత్తం 3 ఉండాలన్నమాట, అంతే కదా. ఇది 3 లేయర్లు, ఒకటే కనపడింది అంటే 2. 4 + 3 అంతా 7. 26 క్వశ్చన్ ఆన్సర్ 7. ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. మొత్తం ఎన్ని ఉండాలి 3 ఉండాలి. ఇక్కడ ఒకటే ఉంది, 2 మిస్సు, 2 మిస్సు. 4 + 4 ఎంత 8. అంతే. మీకు అర్థం అవడానికి యారో మార్క్స్ గీస్తున్నాను, మిస్ అయినాయి అని చెబుతున్నాను, కానీ నేనైతే అలా చేయను ఎగ్జామ్లో. ఓకేనా, అక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవడం, పెట్టేయటమే. ఎందుకంటే మనకి సమయం చాలా క్రూషియల్ అనమాట. 1 2 3 4 5 4 అనమాట. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. మొత్తం ఎన్ని ఉండాలి 1 2 3 3 ఉండాలన్నమాట. 2 ఉన్నాయి, 1 మిస్సు, 2 ఉన్నాయి, 1 మిస్సు. మొత్తం ఎంత 6. 28 క్వశ్చన్ ఆన్సర్ 6. ఎన్ని ఉంటాయో ఒకసారి ఫిగర్ పట్టుకో, ఎన్ని ఉంటాయో నీకు అర్థమైపోయింది. ఎన్ని ఉంటాయో తెలిస్తే కనపడే వాటి నుంచి సింపుల్గా మైనస్ చేసేయచ్చు. అవి ఎన్నైనా కానీ నీకు ఈజీగా ఉండిద్ది, కన్ఫ్యూజ్ అవ్వవు. 1 2 3 4 5 4 పక్కన 4 చేత పెట్టుకో, 3 ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 1 మిస్సు. ఇక్కడ 1 ఉంది, 2 మిస్సు. మొత్తం 3 7. ఈ 2 ఉండాలి, 1 మిస్సు 8. 4 3 7 7 1 8. 29 క్వశ్చన్ ఆన్సర్ 8. ఓకేనా. 30 క్వశ్చన్ 1 2 3 4 5 4 అనమాట. ఇక్కడ 3 ఉండాలి ఉన్నాయి, ఇక్కడ 3 ఉండాలి ఉన్నాయి, ఇక్కడ 3 ఉండాలి ఉన్నాయి. కాబట్టి 30 క్వశ్చన్ ఆన్సర్ ఎంత 1 2 3 4 5. అదిగో హడావుల్లో నేను కూడా తప్పు పెట్టేవాడిని, చూడండి ఎలా వేసాడు. హడావుల్లో మనం తప్పు పెడతాం, చూడండి జరిగిన తప్పు ఏంటో. 1 2 3 4 5 ఇదిగోండి 6. అది కూడా బేస్ లెవెల్దే కదా. అప్పుడు 9లోంచి 6 తీస్తే ఉంటాయి 3 అనమాట. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఈ 3 పైన నుంచోబెట్టిన 3 కనపడుతున్నాయి కాబట్టి ఇక మిగిలిపోయింది ఏంటి 3. అంటే కనబడని క్యూబ్స్ ఎన్ని 3. ఆన్సర్ 3 అనమాట. ఇందాక నేను దీన్ని కౌంట్ చేయలేదు. యారా అడవుల్లో ఆ చిన్న మిస్ అవుతాం మనం, అక్కడ మిస్ అవ్వకూడదు. మనం చాలా కాన్సన్ట్రేషన్తో పెట్టాలి, స్పీడ్ పెట్టాలి, యాక్యురసీ ఇంపార్టెంటే. 30 క్వశ్చన్లు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ చూడండి 1 2 3 4 5 6 అంటే 3 అనమాట. ఈ 3 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి, ఇది కూడా ఉంది. ఇవి మొత్తం 3 ఉండాలి. ఇదిగో ఈ 2 సమానం కదా. ఓకేనా, ఇదిగోండి ఇది ఎలా ఉందో ఈ 2 స్ట్రక్చర్ సేమ్ లాగే ఉన్నాయి చూడు. ఇదిగోండి ఈ 2 స్ట్రక్చర్ సేమ్ లాగే ఉన్నాయి. అప్పుడు ఈ 3 ఉండాలి అని నాకు తెలిసింది కాబట్టి ఈ కూడా ఎన్ని ఉండాలి 3 ఉండాలి. కానీ 2 కనపడుతున్నాయి, 1 మిస్. అప్పుడు 4. 31 క్వశ్చన్ ఆన్సర్ ఎంత 4. చూసారా, నేను ముందు ఎంత ఎత్తైన టవర్ ఉందో దాన్ని పట్టుకుంటున్నాను, ఆ టవర్తో సమానంగా ఉన్న వాటిని చూసుకుంటున్నాను. అవి ఎన్నో మైనస్ చేసుకోవడమే, సింపుల్. చూడు 1 2 3 4 5 6 7 అంటే 2 ఉంటాయి అనమాట. ఇదిగోండి ఈ 2 ఉన్నాయి, ఇది ఉంది, మొత్తం 3 అనమాట. ఓకే, ఇక్కడ 2 కనపడుతున్నాయి, 1 మిస్. ఇక్కడ 1 కనపడుతుంది, 2 మిస్. 2 1 3 3 2 ఎంత 5. ఓకేనా. 32 క్వశ్చన్ ఆన్సర్ ఎంత 5. ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది ఉంది, ఇది ఉంది, మొత్తం 3 ఉండాలి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, 1 మిస్. ఇక్కడ 1 ఉంది, 2 మిస్. 4 2 6 6 1 7. 33 క్వశ్చన్ ఆన్సర్ ఎంత 7. ఓకేనా. చూడండి 1 2 3 4 5 6 అంటే 3 మిగులుతాయి. ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉండాలి కానీ 2 కనపడుతున్నాయి. ఇదిగోండి జాగ్రత్తగా చూడండి, 1 2 2 కనపడ్డాయి. దాని కింద ఇంకోటి ఉందన్నమాట. సో మొత్తం 4. 34 క్వశ్చన్ ఆన్సర్ 4. నెక్స్ట్ 1 2 3 4 5 6. చూసారా, హడావుల్లో మనం 6 వచ్చినాయి ఏంటి, ఇదేంటి ఇలా వచ్చింది అనుకుంటాం. మనం బాగా గమనిస్తే 1 2 3 4 1 2 3 అంటే 4 3 అనమాట. ఇది 12 క్యూబ్ అనమాట. జాగ్రత్తగా లెక్కేసుకోవాలి, అర్థమైందా. ఇది 3 3 కాదనమాట. ఉంటే 3/3 ఉండాలి, లేకపోతే 4/4 ఉండాలి, లేకపోతే 5/5 ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఇవ్వాల,
నిలువేమో 4 ఇచ్చాడు, 1 2 3 4. అడ్డమేమో 3 ఇచ్చాడు, 1 2 3. అంటే ఇది 4/3 క్యూబ్ అనమాట. కొన్నిసార్లు మధ్యలో ఇలా ఇర్రెగ్యులర్ క్యూబ్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకేనా, చూద్దాం. ప్రాసెస్ అదే, ప్రాసెస్ ఏమీ మారదు. 1 2 3 4 5 6 7 8 మొత్తం 12 ఉండాలి. 12లోంచి 8 తీస్తే 4 అనమాట. ఈ 2 ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇదిగో ఈ మొత్తం 2 ఉండాలి, 1 మిస్ అయింది. ఈ మొత్తం 2 ఉండాలి, 1 మిస్ అయింది. మొత్తం ఎంత? 4 + 2 6. 35వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 6. ఓకేనా, చూసారా? రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నా నేను? ఇవి 2 ఉండాలి అని నాకు అర్థమైపోతే ఇక్కడ ఒకటి వేసేస్తాను. మిస్ అయిపోయినాయి కాబట్టి నాకు 1 1 కనపడుతుంది కాబట్టి కింద 1 1 ఉంది అని అర్థం అవ్వాలి. ఓకేనా, ఇది 4, ఇది 3, 4/3 క్యూబ్ అనమాట. ఇంపార్టెంట్. 35వ క్వశ్చన్. ఇలాంటివి రావచ్చు మధ్యలో, ఎందుకు ఇలాంటివి ఎక్కువ కూడా రావచ్చు. ఇలా వస్తాయని మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేం. చూడండి, అన్ని 4 అనమాట, 4 ఫ్లోర్సే. 1 2 3 4 అన్ని 4 ఫ్లోర్స్ ఉన్నాయి తీసుకొచ్చాను నేను. ఓకేనా, 3 ఫ్లోర్స్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, అవి ఈజీగా ఉన్నాయి. 4 ఫ్లోర్స్ అనేవి మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నారు, అందుకే అవే తీసుకొచ్చా. పద్ధతి ఒకటే అమ్మా, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, 1 2 3 4 5 4 మిగులుతాయి. ఇవి 3 ఉన్నాయి, అంటే ఇక్కడ 2 ఉంది, 1 మిస్ అయింది. ఇక్కడ 1 ఉంది, 2 మిస్ అయింది. 4 3 7, ఇక్కడ 1 మిస్ అయింది, 1 8 8. 36వ క్వశ్చన్కి 8. నెక్స్ట్ చూడు, 1 2 3 4 5 అంటే 4. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. దీని కింద 1 ఉండాలి, అంతే కదా. 4 + 1 5. 37కి ఆన్సర్ 5. నెక్స్ట్ చూడండి, 1 2 3 4 5 6. 6 ఉండాలి. మామూలుగా అసలు ఎన్ని ఉండాలి? 9 ఉండాలి, కానీ వాడు 2 ఇవ్వాల. ఇదిగోండి, ఇక్కడ క్యూబ్ 1, ఇక్కడ క్యూబ్ అసలు వాడు ఇవ్వనే ఇవ్వాల. కాబట్టి మనం ఉన్నవి కౌంట్ చేసుకుంటే సరిపోయింది. చూడండి, 1 2 3 4 5 6 6 అనమాట. సార్ మనం అలా కౌంట్ చేయొద్దు, ఇది కనపడుతుంది, అవునా కాదా? ఇదిగోండి, ఈ 4 కనపడుతున్నాయా లేదా అంటే మనం డైరెక్ట్గా గమనిస్తే ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3ని తీసేయండి. ఓకేనా, ఈ 2 కనపడుతున్నాయి, ఈ 2 కనపడుతున్నాయి. ఇదిగోండి, ఈ లేయర్ మొత్తం కనపడుతుంది. ఎటొచ్చి ఈ మొత్తం 4 ఉన్నాయి, దీంట్లో 2 కనపడుతున్నాయి. ఇక మిస్ అయిపోయినాయి ఎన్ని? 2. 38వ క్వశ్చన్ ఆన్సర్ 2. మనం చేసే పద్ధతిలో చేయకూడదు ఈ క్వశ్చన్ని. ఈ క్వశ్చన్ ఇర్రెగ్యులర్ క్వశ్చన్. ఇర్రెగ్యులర్ క్వశ్చన్ స్టార్ మార్క్ వేస్తున్నా చూడండి. ఓకేనా, అసలు కింద బేస్ క్యూబ్లో అసలు ఉండాల్సినవే ఇవ్వలేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ 3 తీసేసేయి. ఈ 2 కనపడుతున్నాయి, ఈ 2 కనపడుతున్నాయి. ఈ మొత్తం ఎన్ని? 4. ఇది కూడా ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. 2 ఉన్నాయి, మిగిలిపోయింది ఎన్ని? 2. సో ఆన్సర్ 2. ఓకేనా, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 8 అనమాట. 8. సో 8 విషయం పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఇదిగోండి, ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ కూడా ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 2 ఉన్నాయి, అంటే 1 అనమాట. ఓకేనా, ఈ మొత్తం ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 1 ఉంది, అంటే 2 అనమాట. మొత్తం ఆన్సర్ ఎంత? 3. 39వ క్వశ్చన్ ఆన్సర్ 3 అనమాట. చూసారా, వీటి చేసే విధానం అర్థమైందా మీకు? 39వ క్వశ్చన్ కూడా స్పెషల్. కింద బేస్ క్యూబ్లో మొత్తం ఇవ్వలేదు. మొత్తం ఇవ్వనప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ అడవుల్లో 1 2 3 4 5 6 7 లెక్కేసి 9లో చేయకూడదు, ఎందుకంటే నీకు కంప్లీట్గా ఇవ్వలేదు కదా. అప్పుడు నువ్వు వాటినే చూడాలి. 1 2 3 4 5 6 7 8 ఇవి నాకు కనపడి, దీని కిందది కనపడింది, దీని కిందది కనపడలా 1, దీని కింద 3 కనపడ్డాయి, దీని కింద మొత్తం 3 ఉండాలి. 1 కనపడింది, అంటే 2. మొత్తం ఎంత? 3. సో 39కి ఆన్సర్ 3. ఓకేనా, ఇదిగోండి, ఇక్కడ కంప్లీట్గా ఇచ్చాడు. ఇది కంప్లీట్గా ఇవ్వలేదు కింద, ఇది కంప్లీట్గా కింద ఇవ్వలేదు. ఇదిగోండి, ఇవి కంప్లీట్గా ఇచ్చాడు. కంప్లీట్గా ఇచ్చిన వాటిని చేయటం వేరు, కంప్లీట్గా ఇవ్వని వాటిని చేయటం వేరు. ఓకేనా, 1 2 3 4 5 6 7 2 మిగిలిపోయినాయి. ఇక్కడ మొత్తం 3 కనపడుతున్నాయి, ఇక్కడ కనపడుతుంది. ఇది మొత్తం ఎన్ని? 4 కనపడుతున్నాయి. ఈ మొత్తం ఎన్ని? 4 కనపడుతున్నాయి, అంతే కదా. సో మొత్తం కనపడుతుంది మనకి. అప్పుడు 40వ క్వశ్చన్ ఆన్సర్ ఏం అవ్వాలి? 2 అవ్వాలి, అంతే కదా. అంటే బేస్ లేయర్లో మిగిలిపోయిన 2 తప్ప మనకు అన్నీ కనపడుతున్నాయి. నెక్స్ట్ 41వ క్వశ్చన్. చూడండి, 41వ క్వశ్చన్. 1 2 3 4 5 6 7 అంటే 2 అనమాట.
ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది. అప్పుడు 41వ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏంటి? 2. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. సో కింద మనకి బేస్లో కంప్లీట్గా ఏమి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేద్దాం? డైరెక్ట్గా చూద్దాం. ఇదిగోండి, ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? ఈ మొత్తం 2 ఉన్నాయి, ఇది కూడా 2 ఉన్నాయి, ఇది మొత్తం 3 ఉండాలి. అప్పుడు ఇది కూడా ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. అవునా కాదా? ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, 2 కనపడతాయి. అంటే ఒకటేగా మిస్ అయింది మనకి. 42వ క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇది మొత్తం మనకి ఇదిగోండి ఇక్కడ రాస్తాను చూడండి. ఈ మొత్తం మనకి 3 ఉన్నాయి, 1 2 3. ఓకేనా? ఇప్పుడు మనకి దీంట్లో 1 2 మాత్రమే కనపడుతున్నాయి. ఎన్ని మిస్ అయింది? 1 మిస్ అయింది. సో 1. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఎన్ని ఉండాలి? 2 ఉండాలి, ఉన్నాయి. ఈ మొత్తం ఎన్ని ఉండాలి? 2 ఉండాలి, ఉన్నాయి. ఇది 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 అన్నీ కనపడుతున్నాయిగా. ఆన్సర్ 1. 42వ క్వశ్చన్ ఆన్సర్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. అంటే 1 మిస్ అయింది. కింద లేయర్లో 1. ఇవి కనపడుతున్నాయి, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. అప్పుడు 43వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. ఓకేనా? అర్థమైంది పాయింట్? చూడండి, 1 2 3 4 5 6 7. సారీ, 7 కనపడుతున్నాయి. 9లో నుంచి 7 తీస్తే ఎంత? 2 అనమాట. ఇవి 2 ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి కనపడుతుంది. సో ఆన్సర్ 2. 43వ క్వశ్చన్ ఆన్సర్ 2 అనమాట. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇవి 2 కనపడుతున్నాయి, 2 2. ఈ మొత్తం 3 ఉండాలి. ఇది 2 అంటే ఆ పైన 3 కదా, 3లో 1 కనపడుతుంది. మిగిలిపోయిన ఏంటి? 2. సో 4 2 ఎంత? 6. 44వ క్వశ్చన్ ఆన్సర్ 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 అంటే 3 మిగులుతాయి. ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. ఇది మొత్తం 3 కనపడుతుంది, ఇది మొత్తం 3. ఇది కూడా 3 ఉండాలి, 1 కనపడుతుంది. అంటే 2 మిస్ అయినాయి. 3 + 2 5 అనమాట. 45వ క్వశ్చన్ ఆన్సర్ 5. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ 5 క్వశ్చన్స్కి వచ్చాం మనం. చూడండి, జాగ్రత్తగా చేయండి. ఇదిగోండి, దీని కింద 1 మిస్ అయిపోయింది. ఇర్రెగ్యులర్ క్యూబ్ అనమాట. కింద బేస్ మొత్తం ఇచ్చాడా? ఇవ్వాల. అప్పుడు నువ్వు జాగ్రత్తగా చేయాలి. దీని కింద 1 మిస్ అయింది, దీని కింద 1 మిస్ అయింది, దీని కింద అన్నీ ఉన్నాయి. సో 2 నీకు కనపడింది. అవునా కాదా? పాయింట్ మీకు అర్థమైందా? సారీ, ఇది కూడా కనపడుతుందిగా. చూడండి, దీని కింద 3 కనపడుతున్నాయి, దీని కింద 3 కనపడుతున్నాయి. ఇది 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 అన్నీ కనపడుతున్నాయి. ఒక్క ఈ క్యూబ్ కింద ఉన్నది మాత్రమే కనపట్ల. కాబట్టి 46వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 1. ఓకేనా? ఇర్రెగ్యులర్ క్యూబ్ ఇచ్చినప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. అంటే ఐ మీన్ బేస్ ఇవ్వనప్పుడు. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4 అనమాట. ఇది మొత్తం ఎన్ని ఉండాలి? 3 ఉండాలి, 2 ఉన్నాయి, 1. మొత్తం 3 ఉండాలి, 2 ఉన్నాయి, 1. 4 + 2 6. 47వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 6. ఓకేనా? చూడండి, 1 2 3 4. చూసారు ఇది ఎలా ఇచ్చాడు? కంప్లీట్గా మన క్యూబ్ కూడా ఇవ్వలేదు, అర్థం కాకుండా. ఈ లేయర్లు అన్నీ ఉన్నాయి, ఈ లేయర్లు అన్నీ ఉన్నాయి, ఈ లేయర్లు అన్నీ ఉన్నాయి. ఈ లేయర్లో మొత్తం 3 ఉండాలి, 1 ఉంది, అంటే 2. ఇక్కడ నుంచి మొత్తం 4 ఉండాలి, అంతే కదా. ఇది 3 అనుకున్నప్పుడు ఇది 4గా, 4లో 1 కనపడుతుంది, 3 కనపట్లేదు. 2 + 3 ఓకేనా? 5 అనమాట. సో 48వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 5. చూడండి, ఈ క్యూబ్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇది కంప్లీట్గా మనకు 3 3గా ఇవ్వలేదు. అప్పుడు నేను డైరెక్ట్గా లేయర్సే చూశాను. ఈ లేయర్ కనపడుతుంది, ఈ లేయర్ కనపడుతుంది, ఈ లేయర్ కనపడుతుంది, ఈ 3 లేయర్ కనపడుతుంది. ఇది కూడా 3 ఉండాలి, కానీ 1 కనపడుతుంది, 2. ఈ లేయర్ 4 ఉండాలి, కానీ 1 కనపడుతుంది, 3. 3 + 2 5. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 4 5 4 అనమాట. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఈ మొత్తం 3 ఉండాలి, 1 2 1 మిస్ అయింది, 1 2 1 మిస్ అయింది. 4 2 6. 49వ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట 6. అంతే కదా. ఇది మొత్తం 3 అని నాకు పర్ఫామ్ అయితే ఇది 3 ఉండాలి, అది 3 ఉండాలి. నాకు 2 2 4 కనపడ్డాయి. దాని కింద 1, దీని కింద 1, 2 అనమాట. కింద 2. సో 4 + 2 6 అనమాట. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే 4. ఓకేనా? చూడండి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 3 కనపడుతున్నాయి, ఇది ఇది అన్నీ కనపడుతున్నాయి. సో ఆన్సర్ ఎంత? 4. సో 50వ క్వశ్చన్ ఆన్సర్ 4 అనమాట. ఓకేనా? సో దీంతో క్యూబ్ టెస్ట్కి సంబంధించి హై లెవెల్ క్వశ్చన్స్లో సెట్ 1 కంప్లీట్ అయింది.
పార్ట్ 1 అనమాట. అలాగే పార్ట్ 2, పార్ట్ 3 అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇవన్నీ కూడా ఫ్లోర్ లెవెల్ పజిల్స్ అనమాట. అన్నీ కూడా 4 ఉంటాయి. సో 4 లేయర్స్ ఉన్న పజిల్స్ అనమాట. సో 4 లేయర్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ వీడియోని చూడండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అందరూ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.